కరేడు గ్రామంలో రైతులతో రైతు ఉద్యమ నాయకుడు మరియు 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మిరియం శ్రీనివాసులు సమావేశమై ప్రభుత్వం రైతులను విభజించే విధంగా లేనిపోయిన ఆశలు చూపిస్తూ మైండ్ గేమ్ ఆడుతుందని, ఈ విషయంపై రైతులు ఐకమత్యంతో ఉండి ప్రభుత్వంపై ఉద్యమం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడిందని, అన్ని రాజకీయ పార్టీలు రైతులకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం సంతోషకరమని శ్రీనివాసులు అన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు 100 ఎకరాల భూమిని ఇవ్వడానికి రైతులు ముందుకు వచ్చారని మీడియాతో చెప్పడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. కోర్టులో పెండింగ్లో ఉన్న భూములు ఇస్తామని ఒకరికి ఇద్దరు చదవడంతో అంతా అయిపోయినట్టుగా 20 లక్షలకు రైతులందరూ ఆమోదం తెలిపినట్లుగా మీడియాకు కలెక్టర్ గారు చెప్పడం దారుణమని, రానున్న రోజుల్లో విజయవాడ నగరం నందు అన్ని రాజకీయ పార్టీలు మరియు విద్యార్థి యువజన సంఘాలు మరియు అభ్యుదయవాదులతో భారీ సమావేశం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధం కావాల్సిన అవసరం ఏర్పడిందని, స్థానిక శాసనసభ్యులు అభిప్రాయాన్ని తెలుసుకుని ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి గ్రామ రైతులకు అన్యాయం జరగకుండా చూడవలసింది పోయి రైతుల మధ్య చిచ్చు పెట్టి రైతులకు అన్యాయం చేయడం తగదని శ్రీనివాసులు అన్నారు. శాసనసభ్యులుగా ప్రజల పక్షాన నిలబడాల్సింది పోయి పరిశ్రమల వారి ప్రయోజనాల కోసం ప్రయత్నం చేయడం దారుణమని అన్నారు. ఒక పక్క ఉద్యమాలు చేస్తూనే మరొక పక్క న్యాయ పోరాటం కూడా చేయటం జరుగుతుందని, అంతిమంగా భూములను గ్రామాన్ని కాపాడుకోవటమే రైతుల ఏకైక లక్ష్యమని అన్నారు. నిన్న నెల్లూరు కలెక్టర్ గారిని కలిసి ఒక 100 మంది భూములు ఇస్తున్నట్టుగా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక ఆర్టికల్ టైపులో రావటం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఎవరు కూడా అలాంటి సాహసం చేయలేదు. ఎవరు భూమి ఇవ్వటానికి సిద్ధంగా లేరు. ఇది కావాలని ఆంధ్రజ్యోతి పత్రికలో ఏదో అయిపోతుందని మైండ్ గేమ్ ఆడుతూ జనాలను కన్ఫ్యూజ్ చేయడానికి కోసంగా ఓ ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే అక్కడికి వెళ్ళి మేము ఇస్తున్నట్లుగా కొంతమందే చెప్పారు. కొంతమంది దగ్గర అయితే అసలు భూములు లేనటువంటి వాళ్ళు వెళ్ళున్నారు. అయినా కానీ ఈ కరేట్లో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సెంటు భూమి కూడా తీసుకోలేరు. ఎవరు అనేటువంటిది ఎవరో ఒకరు ఇద్దరు లేకుండా మీ పార్టీ తరఫున ఉండరు. వాళ్ళు చెప్పినంత మాత్రాన అందరూ ఇస్తున్నట్లుగా అంతా ఏదో అయిపోతున్నట్లుగా ఒక కొలిక్కి వచ్చిందని చెప్పి మీరు ఆంధ్రజ్యోతి పత్రికలో రావటం చాలా విచారకరం. మేము భూములు ఇవ్వం రామప్రభు అంటుంటే ఇస్తున్నారు, అయిపోయింది, ఎకరాకి 20 లక్షలు ఒప్పుకున్నారు అని చెప్పటం అనేది మీ పార్టీ వాళ్ళని తీసుకెళ్ళి స్థానిక శాసనసభ్యులు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తీసుకెళ్ళి కలెక్టర్ గారి ముందు నిలబెట్టి మా గ్రామానికి సంబంధించిన వాళ్ళని ఇతర గ్రామాలకు సంబంధించిన వాళ్ళని తీసుకెళ్ళి అంతా ఒప్పుకున్నారని ఒక దుష్ప్రచారం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు గతంలో కూడా గ్రామ సభ జరిగితే ఈ రోజున ఉలవపాడు రమ్మని 30వ తేదీ నాడు అందరికి ఫోన్లు చేశారు. దానికి సంబంధించి కూడా మేమందరం కూడా తీసుకెళ్తున్నాం. అయ్యా మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వము, మేము లాయర్ గారిని పెట్టుకొని మేము కోర్టుకైనా వెళ్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీకు భూములు ఇవ్వము. మాకు 18/8/2025 తేదీ దాకా టైం ఉంది. ఈ టైం లోపల మేము ప్రభుత్వానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని కోర్టు ద్వారా తెలియపరుస్తాం. అదేవిధంగా పోలీసు వారిని అడ్డం పెట్టుకొని 3 మహిళా గిరిజనులను అక్రమంగా అర్ధరాత్రి అరెస్ట్ చేయటం చాలా దుర్మార్గం, దారుణం. ఆ మహిళలు ఏమన్నా తీవ్రవాదుల అర్ధరాత్రి వచ్చి ఆగమేఘాల మీద వాళ్ళని అరెస్ట్ చేయడానికి? కాబట్టి ఇలాంటి చర్యలు మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా నాన్ బెయిల్ పెట్టుకున్నా మేము భయపడే ప్రసక్తే లేదు.
మీరు పెట్టినటువంటి కేసులో 307 పెట్టారు. దానికి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు, వైసీపీ కార్యకర్తలు వచ్చారు, సిపిఎం పార్టీ కార్యకర్తలు వచ్చారు, సిపిఐ పార్టీ కార్యకర్తలు వచ్చారు, వివిధ రకాల రైతు కూలి సంఘం వాళ్ళు వచ్చారు, వివిధ రకాల ప్రజానీకం అందరూ కలిసి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే దిగి వచ్చి 326 కింద కేసు నమోదు చేయి కేసు మార్చడం జరిగింది. దాని సందర్భంగా నిన్న బెయిల్ రావటం జరిగింది. ఈ ఉద్యమానికి నిన్న జరిగినటువంటి బెయిల్ రావటానికి గతంలో పోలీస్ స్టేషన్ ముందు జరిగినటువంటి ధర్నాలు అన్ని రాజకీయ పార్టీల ప్రజా సంఘాల సంపూర్ణ మద్దతుతో ఈ యొక్క బెయిల్ రావటం అనేది జరిగింది. ఈ బెయిల్కి రామచంద్ర యాదవ్ గారు లాయర్లను పెట్టారు, సిపిఎం పార్టీ వాళ్ళు జామీందారుని సమకూర్చారు. అందరూ కలిసి సమిష్టిగా ఉద్యమం చేసి ఈ కేసు నుంచి ఆ 3 మహిళలకి బెయిల్ తీసుకురావడం జరిగింది. ఇది సమిష్టి విజయం, ప్రజా విజయం. ప్రజలు చేసిన ధర్నాల వలన అన్ని పార్టీలు ఉన్నందువలన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కందుకూరు నుంచి వైసీపీ వాళ్ళు వచ్చారు, నెల్లూరు నుంచి సిపిఎం వాళ్ళు వచ్చారు, ఒంగోలు నుంచి సిపిఐ వాళ్ళు వచ్చారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కరేడి గ్రామంలో నుంచి కూడా వచ్చారు. అందరి యొక్క మద్దతుతో ఆ యొక్క 307 కేసుని 326గా నమోదు చేసినందువలన అతి త్వరలో బెయిల్ వచ్చింది. దీనికి సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దెబ్బతీస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తే ఈ నెల 15వ తేదీ నుండి మా ఉద్యమ కార్యాచరణ ఇంకో రకంగా ఉంటుంది. రేపటి నుండి మా గ్రామానికి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు ఏ రాజకీయ పార్టీకైనా స్వాగతం పలుకుతున్నాం. ఎక్కడ నుండో అమలాపురం నుంచి వచ్చిన మాజీ ఎంపీ గారు ఈ గ్రామాన్ని సందర్శించారు. రేపో మాపో విజయ్ కుమార్ గారు కూడా మా గ్రామానికి రాబోతున్నారు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు. అంతకుముందు వాళ్ళ పార్టీ తరఫున కొంతమంది వచ్చారు. అదేవిధంగా వైసీపీ పార్టీ నుండి జూపూడి ప్రభాకరరావు గారు వచ్చారు, అంతకుముందు ఎమ్మెల్సీలు వచ్చారు. అందరూ కూడాను మా ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ గ్రామంలో ఏదో కొద్ది మంది తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా పూర్తిగా ఈ ఉద్యమంలో భాగస్వాములై ఉన్నారు. ఇది గుర్తించండి. మీరేదో మైండ్ గేమ్ ఆడాలని కొద్ది మందిని నెల్లూరు తీసుకెళ్ళో ఏదేదో చెయ్యాలనుకుంటే అది మీ భ్రమలే తప్ప ఇంకోటి కాదు. మీరు పెట్టిన రైతులపై 42 మందిపై పెట్టిన అక్రమ కేసును కూడా ఎత్తివేయాలని, నిన్న పెట్టిన మహిళలపై పెట్టిన కేసును కూడా ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో రేపటి నుండి మా కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు పోలీసు యాక్ట్లు పెడుతూ 31 సెక్షన్ కింద మా గ్రామంలోకి ఎవరు రాకూడదని పెడుతున్నారు. మా గ్రామంలోకి ఎవరు రాకూడదంటే హక్కు మీకు ఎక్కువరిచ్చారు. మేమేమైనా ఇక్కడ విధ్వంసకాలను సృష్టిస్తున్నామా? శాంతియుతంగా మా గ్రామంలో మేము ఉంటే మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చేటువంటి వాళ్ళని నియంత్రించేటువంటి అధికారం మీకు ఎక్కడుంది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకుంటున్నాం. శాంతి భద్రతలకు ఎక్కడా కూడా ఆఘాతం కలిగించట్లేదు. పెడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇంతమంది పోలీసుల్ని ఈ గ్రామం చుట్టూ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము అడుగుతున్నాం. నిజంగా ప్రజా ఉద్యమం పూర్తి స్థాయిలో మేము దిగితే మీరు ఎంతమంది పోలీసుల్ని ప్రవేశపెట్టినా మేము లెక్క చేయం. మేము గవర్నమెంట్ ప్రభుత్వానికి ఇచ్చే గౌరవాన్ని ఇస్తాం. మా ఉద్యమాన్ని, మా భూములను, మా ఇళ్లను కాపాడుకునే దాంట్లో మేము ఎట్టి పరిస్థితుల్లో వెనుకడిగేసే ప్రసక్తే లేదు. మాకు సహకరిస్తున్న పత్రికా విలేకరులకు, ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మమ్మల్ని ఈ రాష్ట్రంలో అందరికీ పరిచయం చేసిన ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం.